హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉల్లిపాయలని ఎక్కువగా తీసుకున్నప్పుడు వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. అసలు పాడవవు. 6 మంత్స్ వరకు కూడా మనము చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఉల్లిపాయలను తీసుకున్నప్పుడు ఇవి పచ్చివి కాకుండా ఒట్టివి అంటే డ్రైగా ఉన్నటువంటి ఉల్లిపాయలను తీసుకోవాలి. పచ్చిగా ఉన్నటువంటి ఉల్లిపాయలు ఏంటంటే మనకు ఒక 1 మంత్ వరకు కూడా అసలు స్టోర్ ఉండవండి. ఇవి ఆరబెట్టినటువంటి డ్రై ఇవి ఉంటాయి కదండి, డ్రై ఆనియన్స్. వీటిని తీసుకున్నట్లయితే మనం 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో ఏమైనా చెడిపోయినటివి, ఆ విధంగా కుళ్ళిపోయినటువంటి ఆనియన్స్ ఏమైనా ఉంటే ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. మనం తీసుకున్నప్పుడు ఎలాగో అక్కడక్కడ చెడిపోయి ఉంటాయి కదండి. ఈ విధంగా వీటిని సపరేట్ చేసుకొని ఒకటేసారి అంతా ఆర్గనైజింగ్ చేసుకున్నామంటే చక్కగా 6 మంత్స్ వరకు మనకు అస్సలు పాడవకుండా నిల్వ ఉంటాయండి. ఈ విధంగా చూస్తున్నారు కదండి. ఈ విధంగా పొట్టు అదంతా కూడా చక్కగా సపరేట్ చేసుకోవాలి. పొట్టు అంతా సపరేట్ చేసుకోవాలి. అదేవిధంగా ఏవైనా చెడిపోయినట్టు ఉంటే మొత్తానికి అంతా కూడా నీట్గా సపరేట్ చేసుకుంటే మనకు ఎక్కువ నెలల పాటు నిల్వ ఉంటాయండి. ఆ తర్వాత వీటిని ఏ విధంగా మనము స్టోర్ చేసుకోవాలనేది చూపించబోతానండి. ఫ్రిడ్జ్కి కింద ట్రే ఉంటుంది కదండి, అందులో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఫ్రిడ్జ్ ట్రేలో పట్టవు కదండి, అలాంటప్పుడు మనము పక్కన స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే అన్నీ కూడా ఈ పొట్టు ఇదేమీ లేకుండా, కుళ్ళిపోయిన ఆనియన్స్ ఏమీ లేకుండా చక్కగా నీట్గా సపరేట్ చేసుకోవాలి. ఈ చిన్న ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి మార్కెట్లో చాలా తక్కువ కాస్ట్ పడతాయి. సూపర్ మార్కెట్స్లో అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి, కానీ మార్కెట్లో చాలా తక్కువ కాస్ట్ పడతాయండి. ఈ విధంగా పైన ఈ విధంగా చూసుకోవాలి. ఎక్కడైనా ఒక్క ఆనియన్ చెడిపోయిందంటే దాని దగ్గర ఇంకా 5-6 ఆనియన్స్ అన్నీ కూడా ఆ రసం వల్ల చెడిపోతాయండి. ఆ స్మెల్ వల్ల, రసం వల్ల ఏంటంటే చెడిపోతాయి. ఒక్కసారిగానే మనం అంతా క్లీన్ చేసుకున్నామంటే మళ్ళీ మనము కర్రీ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా అన్నీ కూడాను సపరేట్ చేసుకోవాలి. ఈ చిన్న ఉల్లిపాయలు ఏంటంటే సాంబార్లోకి డైరెక్ట్ మనం తొక్క తీసి కట్ చేయకుండా అలాగే వేసేయచ్చు. చూస్తున్నారు కదండి, ఫైనల్గా అన్నీ కూడా నేను సపరేట్ చేశాను. ఈ పొట్టు అంతా కూడా సపరేట్ చేసిన తర్వాత ఈ విధంగా చెడిపోయినట్టు కూడా సపరేట్ చేశాక మొత్తానికి మనకైతే ఈ విధంగా ఇన్ని వచ్చాయండి. చూస్తున్నారు కదండి, దాదాపుగా 1.5 kg వరకు మనకంతా వేస్టేజ్ అయిపోయింది. ఆ తర్వాత ఒకటి పాతది నైటీ కానీ కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, ఒక మనము ఎక్కువగా కదిలించిన ప్లేస్లో ఒక చోట ఈ విధంగా పరిచేసేయండి. కాటన్ క్లాత్, రైస్ బ్యాగ్స్ అలాగా పరిచామంటే అది ప్లాస్టిక్గా ఉండడం వల్ల ఏంటంటే మనకు ఆనియన్స్ ఎక్కువ నెలల పాటు నిల్వ ఉండవండి. ఈ విధంగా కాటన్ క్లాత్ పడడం వల్ల ఏంటంటే మనకు ఆనియన్స్ అస్సలు చెడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా ఎక్కువ నెలల వరకు మనకు స్టోర్ అయితే ఉంటాయండి. ఈ విధంగా కాటన్ క్లాత్ మీద వేసుకోండి. ఇక మనం పొట్టు అదంతా తీసాం కాబట్టి మనకి చక్కగా నిల్వ ఉంటాయండి. ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము వీటిని ఈజీగా కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఒకటేసారి ఈ విధంగా మనం సపరేట్ చేయకుండా అలాగే వేసామంటే మధ్యలో ఒక్క ఆనియన్ చెడిపోయినా కూడా దాని పక్కన మళ్ళీ ఆ రసం వల్ల, స్మెల్ వల్ల ఎక్కువ ఆనియన్స్ అయితే చెడిపోతూ ఉంటాయి. ఆనియన్స్ అన్నీ వేస్ట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా ట్రై చేయండి. ఆనియన్స్ ఎక్కువ నెలల పాటు నిల్వ ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.